హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రామ్ గోపాల్ వర్మ 1962 ఏప్రిల్ 7న జన్మించారు. తల్లిదండ్రులు కృష్ణంరాజు, సూర్యమ్మ. విజయవాడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఈయన సినిమాల్లోకి రాకముందు కొన్నాళ్ళు సైట్ ఇంజనీర్గా పనిచేశారు. ఆ తర్వాత వీడియో క్యాసెట్ లైబ్రరీ నడిపారు. ఆ సమయంలోనే ప్రపంచ సినిమాలపై విపరీతమైన ఆసక్తిని పెంచుకున్నారు. ఆయన నాగార్జునను కలిసి ఒక సీన్ నెరేట్ చేసి ఇంప్రెస్ చేశారు. అలా శివ సినిమాతో దర్శకుడిగా మారారు. అప్పటి వరకు ఉన్న సినిమా మేకింగ్ స్టైల్ని, సౌండ్ డిజైన్ను ఈ సినిమా పూర్తిగా మార్చివేసింది. వర్మ ఆలోచన విధానం పూర్తిగా మారిపోవడానికి ప్రధానమైన కారణం ది ఫౌంటైన్ హెడ్ అనే నవల. అందులోని హీరో హవార్డ్ రోక్ పాత్ర ప్రభావంతో సమాజం ఏమనుకున్నా పర్లేదు, నాకు నచ్చింది నేను చేస్తాను అనే సిద్ధాంతాన్ని చిన్నప్పుడే వంట పట్టించుకున్నారు. ఇంజనీరింగ్ పూర్తి అయ్యాక ఆయన అమీర్పేట్లో ఒక వీడియో లైబ్రరీ పెట్టారు. అక్కడ హాలీవుడ్ సినిమాలు విపరీతంగా చూసి సినిమా మేకింగ్, కెమెరా యాంగిల్స్, సౌండ్ డిజైన్పై పట్టు సాధించారు. ఆయనకు సినిమా స్కూల్ అదే. తరువాత నాగార్జునను కలిసే ఛాన్స్ వచ్చింది. అప్పుడు వర్మ కథ మొత్తం చెప్పలేదు, కేవలం ఒక యాక్షన్ సీన్, సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ ఎమోషన్తో సహా వివరించారు. నాగార్జున ఆ సీన్ విని ఇంప్రెస్ అయ్యి ఛాన్స్ ఇచ్చారు. శివ సినిమాకి వర్మ వాడిన స్టడీ క్యామ్ టెక్నాలజీ అప్పట్లో ఇండియన్ స్క్రీన్పై కొత్తది. అప్పటి వరకు ఉన్న మెలోడ్రామా డైలాగులు కాకుండా చాలా న్యాచురల్ సంభాషణలు పెట్టి ట్రెండ్ సెట్ చేశారు వర్మ. రామ్ గోపాల్ వర్మ జీవితంలో ప్రేమ కథలు అనేవి ఆయన సినిమాలలాగా ఎప్పుడు ఆసక్తికరంగా, కాస్త వివాదాస్పదంగా ఉంటాయి. ఆయన తన పుస్తకం గన్స్ అండ్ టైట్స్లో మరియు అనేక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి, స్త్రీల పట్ల తనకున్న ఆకర్షణ గురించి చాలా ముక్కుసూటిగా చెప్పారు. వర్మ జీవితంలో జరిగిన ఏకైక సీరియస్ ప్రేమ కథ మరియు పెళ్లి రత్న గారితోనే జరిగింది. వీరిద్దరూ విజయవాడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు ప్రేమించుకున్నారు. రత్న గారి కుటుంబం వైపు నుంచి, వర్మ గారి వైపు నుంచి పెద్దగా అంగీకారం లేకపోయినా వర్మ ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్నేళ్లు కాపురం తర్వాత వీరిద్దరు విడిపోయారు. వీరికి రేవతి అనే కూతురు ఉంది. ఆమె ప్రస్తుతం వైద్యురాలుగా అమెరికాలో స్థిరపడ్డారు. వారి మధ్య గొడవలకు మూల కారణం ఇద్దరి అభిరుచులు వేరు కావడమేనని వర్మ చెప్పారు. ఆమెకు గజల్స్ అంటే ఇష్టం, నాకు ఇళయరాజా పాటలంటే పిచ్చి. నేను ఎప్పుడు సినిమాల గురించి ఆలోచిస్తుంటే ఆమె సాధారణ భర్తలా నేను ఉండాలని, కుటుంబ జీవితాన్ని గడపాలని కోరుకునేది అని వర్మ తెలిపారు. ఆ విసుగు వల్లే తాము విడిపోయామని కూడా ఆయన అన్నారు. వర్మ కెరీర్లోనూ వ్యక్తిగత జీవితంలోనూ అత్యంత ఎక్కువగా వినిపించిన పేరు ఊర్మిళ మతోండ్కర్. రంగీలా సినిమా సమయంలో వర్మ ఆమె అందానికి, నటనకు పూర్తిగా ఫిదా అయ్యారు. ఆమెను కేవలం హీరోయిన్గా కాకుండా ఒక దేవతలా ఆరాధించేవాడని ఆయన స్వయంగా చెప్పుకున్నారు. ఆమె కోసం వర్మ సత్య, దౌడ్, మస్త్, కౌన్ వంటి వరుస సినిమాలు తీశారు. వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని అప్పట్లో బాలీవుడ్లో, మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రత్నగారు వర్మకు దూరం అవడానికి ఊర్మిళనే కారణమని, ఒకసారి రత్నగారు కోపంతో ఊర్మిళను చెంపదెబ్బ కొట్టారని కూడా పుకార్లు వచ్చాయి. కానీ వర్మ మాత్రం ఆమె అంటే తనకు అంతులేని ఆరాధన మాత్రమే అని అంటారు. ఆ తర్వాత నిషా కోటారి. ఊర్మిళ తర్వాత వర్మ సినిమాల్లోకి వచ్చిన కొందరు హీరోయిన్లతో కూడా ఆయన పేరు ముడిపడింది. జేమ్స్ ఆగ్ వంటి సినిమాల సమయంలో వర్మ ఈమెను ఎక్కువగా ప్రోత్సహించారు. నిషా కోటారి కోసం వర్మ చాలా మందితో గొడవలు పడ్డారని, ఆమెపై ప్రత్యేకమైన ఆకర్షణ ఉండేదని టాక్. అంతరా మాలి, ఈమె కూడా వర్మ స్కూల్ నుంచి వచ్చిన నటి. మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ కాకపోయినా వర్మ ఆమెకు వరుస అవకాశాలు ఇచ్చారు. ఇటీవల కాలంలో వర్మ ప్రేమ కథల కంటే బోల్డ్ ఇంటర్వ్యూల ద్వారా, యూట్యూబ్ స్టార్లతో చేసే వీడియోల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఇవి ప్రేమాయణాలు కాకపోయినా కేవలం ఆకర్షణ లేదా పబ్లిసిటీ కోసం చేసేవిగా కనిపిస్తున్నాయి. ఇటీవల అశురెడ్డితో జరిగిన ఒక ఇంటర్వ్యూలో వర్మ ఆమె కాళ్లను ముద్దాడడం, నాకడం సోషల్ మీడియాలో పెద్ద సంచలనం సృష్టించింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఫేమ్ అరియానాతో వర్మ చేసిన జిమ్ వీడియోలు, బోల్డ్ ఇంటర్వ్యూలు వైరల్ అయ్యాయి. ఒక బర్త్డే పార్టీలో ఇయానాతో వర్మ చేసిన డ్యాన్స్ వీడియో కూడా చాలా వైరల్ అయ్యింది. ఆయన ఇప్పుడు ఏ బంధంతోనూ ఇరుక్కోకుండా, ఎవరికీ జవాబుదారీగా ఉండకుండా స్వేచ్ఛగా ఉంటానని చెప్తారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన కొన్ని సూక్తులు: పెళ్లి అనేది ప్రేమను చంపేస్తుంది. ప్రేమికులు భార్యాభర్తలుగా మారాక వారి మధ్య ఆకర్షణ చచ్చిపోతుంది. ప్రేమ అనేది కేవలం ఒక రసాయనిక చర్య, అది కొంతకాలమే ఉంటుంది. ఆ తర్వాత వచ్చేది కేవలం అలవాటు మాత్రమే.